తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. నా ప్రేమాన భక్తి ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు సాన్నిధ్యంలో చేరి మనము దేవుని యొక్క వర్తమానాన్ని వినుటకు దేవుడిచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క వర్తమానాల ద్వారా దేవుడు మిమ్మలను ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడని, ఈ వర్తమానాల ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నట్లు, దేవుని యొక్క వాక్కు మీతో దేవుడు మాట్లాడుతున్నట్లు, మీరు చేస్తున్న ఫోన్స్ను బట్టి, ఎస్ఎంఎస్లను బట్టి మీరు మరి ఎన్నో విధాలుగా లెటర్స్ ద్వారా కూడా రాస్తూ మరి ఏ విధంగా మేము ఆశీర్వదించబడ్డామని చెప్పేసి మరి లెటర్స్ రాస్తుంటున్నారు, ఫోన్స్ చేస్తుంటున్నారు, మరి ఇండ్లకు వచ్చి రమ్మని కూడా చెప్తుంటున్నారు హైదరాబాద్లో ఉన్నవారు. అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కును తన దాసుల ద్వారా, తన బిడ్డల ద్వారా మాట్లాడే దేవుడు అయింటున్నాడు. అందును బట్టే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించుకొని తన బిడ్డలను తన ఆత్మ ద్వారా నడిపిస్తున్న దేవుడు అయింటున్నాడు. అందును బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకొరకంటే ఇక్కడ ఒక బిడ్డగా దేవుని సేవకునిగా నేను నిలబడ్డాను, కానీ దేవుడు తన పరిచర్యను నా ద్వారా కొనసాగిస్తుంటున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సమస్తము కూడా చేసిపోయి, ఎందరైతే ఆయన నామంలో రక్షింపబడి ఆయన నామం అంగీకరించి జగత్పునాది వేయబడక ముందుకే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు లేపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. కనుక దేవుడు తన వాక్యము మీతో మాట్లాడుతున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రమల దినాలలో మనము ఉంటున్నాం. కనుక సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. క్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నాడు. ఎవరికి అనగా ఏర్పరచుకున్న వారికి, ఏర్పరచబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నాడు. ఏర్పరచబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానం అయి ఉంటున్నాడు. కనుక క్రీస్తు ద్వారా సమస్తము మనము నెరవేర్చుటకు, జరిగించుటకు దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహింపచేసి నడిపిస్తాడు. కనుక ఇటు కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహింపచేసి నడిపించునుగాక. ఈ దినము ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి మరి కొన్ని వచనాలు నేను చదువుతుంటున్నాను. చూడండి. మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క వర్తమానము, ఈ భాగాన్ని మనము ప్యాషన్ వీక్లో శ్రమల వార దినములో సోమవార దినమందు మనము ఈ యొక్క అంజూరపు చెట్టును యేసయ్య శపించిన దాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య ఎందుకు ఈ యొక్క అంజూరపు చెట్టును శపించి ఉంటున్నాడనే విషయాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తుంటున్నాము, మరునాడు బేతనియా నుండి మరి వారు వెళుతున్నారని అక్కడ చెబుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే మరునాడు బేతనియా గ్రామం నుండి మరలా యెరూషలేముకు వెళు సమయంలో ఆ యొక్క మధ్యలో మరి అక్కడ అంజూరపు చెట్టు ఉన్నది. ఈ అంజూరపు చెట్టు చాలా పచ్చగా ఉంటున్నది. యేసయ్య ఆకలి కొని ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఆకలి కొని ఉన్నాడు గనక ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళితే నాకు ఏమైనా ఫలము దొరుకునేమో, నాకు అందులో ఉన్న పండు దొరుకునేమో అని యేసయ్య ఆశించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసి ఉంటున్నాడో ఆ చెట్టు పచ్చగా ఉన్నది, కానీ ఆ యొక్క చెట్టులో ఫలము లేదు, పండు లేవు, ఎలాంటిది కూడా కాయలేదు. అక్కడ కింద మనం చూసినట్లయితే ఆడ రాస్తాడు ఏమనంటే ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక మనము చాలా జాగ్రత్తగా మనము గ్రహించినట్లయితే చూసినట్లయితే ఈ విషయాన్ని చూస్తున్నాం. ఆ యొక్క కాలము ఏ విధంగా ఉన్నదంటే అంజూరపు చెట్టు మరి కాయలు కానీ పిందెలు కానీ పండ్లు కాసే కాలము కాదని మనం చూస్తుంటున్నాం.
ఆయన యేసయ్య ఆ చెట్టు యొద్దకు వెళ్ళి ఉన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అది చూసినప్పుడు ఎలాంటి ఫలము ఆయనకు కనపడలేదు. చూసే పచ్చగా ఉంటున్నది, ఎంతగానో నిగనిగలాడుతుంటున్నది, కానీ దాంట్లో ఫలము లేదు. ఎందుకొరకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యమై ఉంటున్నది? మనం చూసినట్లయితే పాత నిబంధనలోనికి మనం వెళ్ళినట్లయితే పాత నిబంధనలో ప్రవక్తలు తరచుగా ఈ యొక్క అంజూరపు చెట్టును ఇశ్రాయేలీలకు సూచనగా వారు మాట్లాడేవారు. ఈ అంజూరపు చెట్టు ఎవరికి సూచన అంటే ఇశ్రాయేలీలకు. ప్రవక్తలందరూ కూడా ఈ ఇశ్రాయేలీలను అంజూరపు చెట్టుతో పోల్చేవారు. వారు అంజూరపు చెట్టును ఇశ్రాయేలులకు పోల్చినప్పుడు ఇదిగో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ రాయబడిన విషయాలను మనం ధ్యానిద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ఈ చెట్టును శపించుతున్నాడు? అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు, ఏ ఫలము లేదు. ఆ ఫలము లేనందువలన ఆ చెట్టును శపించి ఉంటున్నాడు. ఆ చెట్టు ఎండిపోయి ఉంటున్నది, ఏర్లతో సహా ఎండిపోయి ఉంటున్నది. ఎందుకు యేసయ్య ఈ యొక్క చెట్టును శపించి ఉంటున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకొరకంటే ఇశ్రాయేలీయులను చూసినప్పుడు వాళ్ళలో ఫలము లేదు, వాళ్ళలో ఫలము లేనందువలన శపించుంటున్నాడు. ఎందుకొరకంటే దేవుడు మరి ఈ యొక్క ప్రవక్తల ద్వారా పలికిన మాటలను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతున్నాను. ద్రాక్ష చెట్టున ఫలము లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేను అలాగున పంపుచున్నాను. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇర్మియా ద్వారా రాస్తా ఉంటున్నాడు. ఎందుకొరకంటే ద్రాక్ష చెట్టు ఫలము లేకుండానట్లును, అంజూరపు చెట్టు అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోయినట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను అని ఇక్కడ ఇర్మియా చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ యొక్క అంజూరపు చెట్టును కొట్టివేస్తాను, ఆ ఆకులను తీసివేస్తాను, ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానించినట్లయితే అక్కడ యేసయ్య మరి ఎప్పుడైతే ఆ యొక్క అంజూరపు చెట్టును చూస్తుంటున్నాడో, ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం కనుక ఈ ఇశ్రాయేలీలను చూసినప్పుడు వాళ్ళలో ఏ ఫలము లేదు, ఎలాంటి వారిలో ఫలము ఫలించటలేదు. అనగా దేవుని యందు వారు ఫలము ఫలభరితముగా లేరు. ఎందుకొరకంటే యేసయ్య వారిని వచ్చి చూసినప్పుడు అందులో ఎలాంటి పండ్లు లేవు. అనగా ఈ పండ్లు దేనికి సాదృశ్యం అనగా దేవునికి మరి ఆయనలో ఫలించే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆ ఫలము లేనందువలన అక్కడ ఆ చెట్టును శపించినట్టు చూస్తున్నాం. ఎందుకొరకంటే ఈ వచనము నెరవేర్పు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకొరకంటే ఈ ఇశ్రాయేలును చూసినప్పుడు వాళ్ళలో దేవుని యొక్క నీతి కనపడలేదు. దేవుని యొక్క నీతి సమాధానము చేకూరుస్తుంది గనక వీరిని చూసినప్పుడు ఈ ఇశ్రాయేలీలలో దేవుని యొక్క నీతి లేదు, నీతి ఫలము వారు ఫలించటం లేదు గనుకనే వారిని శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నీతి ఫలము ఏందని మనం చూసినట్లయితే నిజంగా మరి యాకోబు రాసిన మరి ఆ యొక్క గ్రంథము మనం చూస్తే 3:18 ఈ విధంగా రాయబడ్డది, సమాధానము చేయువాడు సమాధానమందు విత్తబడును అని. నీతి ఫలము ఏదనగా సమాధానము చేయువాడు సమాధానమందు విత్తబడతాడు. వీళ్ళలో సమాధానము లేదు, అనగా నీతి ఫలము లేదు. సమాధానము అని చెప్తారే కానీ సమాధానము వారిలో లేదు. అలా యేసయ్య చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పచ్చగా కనబడ్డది. ఆ పచ్చగా కనబడినప్పుడు యేసయ్య ఆ చెట్టు యొద్దకు వెళ్ళి ఉంటున్నాడు. అనగా ఇది పచ్చగా కనపడుతున్నదంటే వీరి యొక్క బాహ్యపు మరి స్వరూపము చూస్తే పచ్చగా, అనగా వీరు భయభక్తులు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం, భయభక్తులు గల వారితో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ వారిలో ఎలాంటి ఫలము లేదు. భయభక్తులు కలిగి ఉంటున్నారు, మత సంబంధమైన సిద్ధాంతాలను వారు పాటిస్తుంటున్నారు, ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదని వారు అనుకుంటున్నారు. కానీ వారు బయటికి చూస్తే మంచిగా మరి వారు కనపడుతూ ఉంటున్నారు, భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కానీ వాళ్ళలో ఫలం అక్కడ లేదు. అందును బట్టి యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే వారిలో ఫలం లేనందువలన శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలుకు సాదృశ్యమై ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చూడండి. ఈ యొక్క
వాక్యం యొక్క నెరవేర్పును యేసయ్య అక్కడ చూపెడుతూ ఉంటున్నాడు. మనము ఫలించాలి, మనం క్రీస్తులో ఫలించాలి, క్రీస్తులో నీతి ఫలము మనం ఫలించాలి, ఆత్మ ఫలాలు మనం ఫలించాలి, క్రీస్తులో మనము ఫలించాలి. ఎప్పుడు మనం ఫలిస్తామంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం, కానీ క్రీస్తు లేకుండా మనము ఫలించలేం. ఈ ఇశ్రాయేలు కూడా దేవుడు అని అంటున్నారు, కానీ దేవుని వారు చేర్చుకోలేదు, కానీ వారు చెప్పుతున్నారు కానీ చేయుట లేదు. ఎందుకొరకంటే ఆడ చూడండి, మరి 8, 11, 12 చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం. సమాధానము లేని సమయమున సమాధానం అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము ఏహమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందినమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిస్తుంటున్నారు. ఇక్కడ చూడండి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను చూస్తున్నాడు, వాళ్ళలో ఏ ఫలము లేదు. అప్పుడు పాత నిబంధనలో ఇర్మియా ఉన్న కాలంలో కూడా దేవుడు ఈ ఇశ్రాయేలీయులను చూసిండు, వాళ్ళలో ఏ ఫలము లేదు. అప్పటి నుండి కూడా యేసయ్య వచ్చే వరకు కూడా చూసే వాళ్ళలో ఏ ఫలము కనిపించలేదు. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన మాటలు మనం చూస్తున్నాం. అయ్యా, వీరు బయటికి మాత్రము భయభక్తులు కలిగి మత సంబంధమైన సిద్ధాంతాలను పాటిస్తుంటున్నారు, కానీ వారి యొక్క హృదయాల్లో నీతి అనే ఫలము లేదు. నీతి ఫలము మనకు నీతి సమాధానము చేకూరుస్తుంది. అందుకని అంటున్నాడు, వీళ్ళు ఏంటంటే వీళ్ళలో సమాధానము లేదు, కానీ పైకి మాత్రమే సమాధానం అని వస్తారంతే. కానీ వీరు సమాధాన పడరు, పైన సమాధానం అంటారు. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పుచు నా ప్రజల యొక్క పై గాయములను వారు మాస్తారు, కానీ లోనున్న గాయాలను వారు తీసివేయరు. మనసుకు కలిగిన గాయాలను తీసివేయలేరు, హృదయం కలిగిన గాయాలను వీరు తీసివేయలేదు. ఆడ కింద అంటున్నాడు, మనం 12వ వచనంలో చూసినట్లయితే తాము ఏహమైన క్రియలు చేసినందున సిగ్గుపడాల్సి వచ్చింది కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. ఏహమైన క్రియలు చేస్తుంటున్నారు, మళ్ళా దేవుడు అంటున్నాడు వారు సిగ్గుపడవలసి ఉన్నది కానీ వారు సిగ్గుపడతలేరు. చూడండి ప్రియమైన, ఎంత ఘోరమైన స్థితిలో ఉంటున్నారు. వారు చేసిన పనులు ఏహమైన క్రియలు చేస్తుంటున్నారు, సిగ్గుపడవలసి ఉండగా వారు సిగ్గుపడతలేరు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అందుకొరకే ఇశ్రాయేలులో వాళ్ళలో ఏ నీతి ఫలము లేదు, సమాధానము లేదు. వారంటారు పైకి మాత్రమే భక్తి కనపరుస్తారు, కానీ వారి యొక్క హృదయంలో ఫలము లేదు. మనం చూస్తుంటున్నాం. అలా చూస్తే అవమానము నొందితిమని వారి తోచకనే లేదు గనుక పడిపోవారిలో పడిపోదురు. అవమానమని తోచక వారు గ్రహించరు, పడిపోవారితో కూడా వారు పడిపోవుదురని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు విమర్శించు కాలం ఒకటి ఉంటున్నది, ఆ కాలమున విమర్శించినప్పుడు వారు తొట్టిల్లుదరు అని. దీనికి సాదృశ్యమే అంజూరపు చెట్టును యేసయ్య శపించి ఉంటున్నాడు. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 29:17లో మనము చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదికి ఖడ్గము, క్షామమును, తెగుళ్లను పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము గాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లుగా నేను వారిని అప్పగించుచున్నాను. చూడండి, ఈ విషయాలను మనం చూసినప్పుడు దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే వారి మీదకి ఖడ్గమును, క్షామమును నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఎవరి మీదకి దేవుడు ఖడ్గము, క్షామము తీసుకొని వస్తాడు అని చూస్తే, ఎవరిలో నీతి అనే ఫలము ఫలించరో, దేవుని యందు ఉండరో వారికి క్షామము కలుగుతుంది, వారి పైకి దేవుని యొక్క ఖడ్గము వస్తుంటున్నది. అందుకొరకు అంటున్నాడు, ఇంకా చూసినట్లయితే కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కానీ ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని పారవేస్తాను. ఇక్కడ అంజూరపు పండును మనం చూస్తున్నాం, అంజూరపు చెట్టును చూస్తుంటున్నాం. ఎందుకొరకంటే ఈ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యమై ఉంటుంది కనుక ఈ ఇశ్రాయేలు ఏ విధంగా ఉన్నారనే విషయం మనం ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియమైన వారలారా. ఎందుకొరకంటే ఒక పండు కుళ్ళిపోయి అది తినశక్యము కానిదిగా ఉన్నది కనుక మనం ఏం చేస్తామండి, దాన్ని పడవేస్తాము. దేవుడు కూడా అది అంటున్నాడు, ఇశ్రాయేలులో దేవునికి కావాల్సిన ఫలము దేవునికి దొరకలేదు కనుకనే ఇది నాలో ఫలించలేదు కనుక నేను తీసి పారవేస్తానని చెప్తుంటున్నాడు. మీకా కూడా చాలా
మంచిగా రాసి ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయమే. ఎందుకొరకంటే దేవుడు వారిని చూసినప్పుడు వారిలో ఏమి కనబడలేదో ఈ మీకా గ్రంథంలో మనం చూడగలుగుతాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాత ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి అలాగున్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియో లేకపోయెను, నా ప్రాణమున కిష్టమైన యొక్క క్రొత్త అంజుర పండైనను లేకపోయెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఈ ఇశ్రాయేలును చూసినప్పుడు నా ప్రాణానికి ఇష్టమైన ఒక పండు కూడా ఈ యొక్క అంజూరపు చెట్టులో కనపడలేకపోయి ఉంటున్నది. ఈ ఇశ్రాయేలును చూసినప్పుడు నా ప్రాణానికి ఇష్టమైన ఒక్కడు నీతిని జరిగించువాడు, యథార్థంగా ఉండువాడు, నాకు విధేయత చూపువాడు, నా యందు నిలుచువాడు ఎవడైనా ఒకడు నాకు దొరుకుతాడా అని చెప్పేసి దేవుడు తేరి చూడగా ఆయనకంట ఒక్కడు కూడా కనబడలేదంట. ఒక్క పండైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడట ఈ లోకమంతా కూడా. కానీ ఇక్కడ ఆయనకు ఏ పండు కూడా కనబడలేదు. అదే విషయము 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థ పరుడు ఒకరును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచుండువారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గుచున్నారు. ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు దేశంలో లేకపోయెను, ఒక్క భక్తుడు కూడా లేడట. ఆయన చూచినప్పుడు, ఆ చెట్టును చూచినప్పుడు ఒక పండైన నాకు కనపడుతున్నదేమో చూద్దామని దేశమంతా కూడా చూస్తున్నాడంట. ఎవడైనా ఒకడు నాకు ఇదిగో భక్తుడు కనపడతాడేమో అని చూస్తే ఒక్క భక్తుడు కూడా లేడట. ఒక్క భక్తుడు కూడా. మీకు చాలా మంచిగా రాస్తున్నాడు, ఒక్కడును యథార్థవంతుడు లేడని రాస్తుంటున్నాడు. అక్కడ చూసినట్లయితే భక్తుడు దేశంలో లేకపోయినా జనులలో యథార్థ పరుడు ఒకడును లేడు. ఏ ఒక్కడు కూడా లేడంటండి యథార్థ పరుడు. యథార్థమైన జీవితము, తను తగ్గించుకొని దేవుని యందు నివసించే జీవితము దేవుడు చూసినప్పుడు ఒక్కడు కూడా కనపడలేదంట. దేశంలో ఒక్క భక్తుడైనా, ఒక వ్యక్తి అయినా నాకు కనబడతాడేమో, ఒక పండైనా నాకు కనబడతాడేమో అని దేవుడు చూసినప్పుడు ఏ ఒక్కడు కనబడలేదట. యథార్థవంతుడు ఒకరైనా ఉంటాడా అని చూస్తే యథార్థవంతుడు లేడు, నీతిమంతుడు లేడు, నీతి అనే ఫలము ఫలించటలేదు. అక్కడ చూస్తుంటున్నాం వారు ఏం చేస్తున్నారంటే ప్రతి వాడు కూడా వారి యొక్క సహోదరుని ఏ విధంగా పడవేయాలని వల పన్నుచున్నారు. అదే సమాధానం లేదండి. ఇక్కడ చూస్తుంటున్నాం సమాధానం లేదనగా నీతి సమాధానమును చేయును అనగా నీతి ఫలము వీళ్ళలో లేదు, దేవుని యొక్క ఫలము వీళ్ళలో లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం లేదు. దేశంలో ఒకళ్ళు భక్తుడు లేడు, ఒకళ్ళు యథార్థవంతుడు లేడు. అందరూ కూడా పైకి మాత్రం భక్తి గలవారి వలె ఉన్నారు, కానీ లోపల మాత్రము ఫలము లేదు. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆకలిగుని వచ్చినాడు. యేసయ్య యొక్క ఆకలి ఏంది? ఆత్మల దాహము యేసయ్యది. ఇశ్రాయేలీలను చూస్తుంటున్నాడు, యూదులను చూస్తుంటున్నాడు. వీళ్ళలో నా యొక్క దేవుని యొక్క ఫలము ఉన్నదా అని చూస్తే ఎవడైనా దొరుకుతాడా అని చూస్తున్నాడు, కానీ దొరకలేదు. అందుకే యేసయ్య ఆ యొక్క అంజూరపు చెట్టును క్షపించి ఉంటున్నాడు. ఆ యొక్క దినమున వచ్చి మరలా తిరుగు ప్రయాణంలో చూసినప్పుడు అక్కడ పేతురు చూసి ఆ చెట్టు ఎండిపోవట, ఏర్లతో సహా ఎండిపోవట చూసి ఆశ్చర్యపడి యేసయ్యకి చెప్తున్నాడు, యేసయ్య ఇదిగో నువ్వు చెప్పించిన చెట్టు ఏర్లతో సహా ఎండిపోయి ఉంటున్నది చూడు అని వారికి అక్కడ చెప్తున్నాడు. అక్కడ 20వ వచనంలో చూడండి, ప్రొద్దున వారు మార్గన పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వార్త ఇట్లను, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుడి. పేతురు చెప్తుంటున్నాడు, అది చూస్తుంటున్నాడు, నువ్వు ఇదిగో కేవలం ఇది శపించమన్నది వారు విన్నారు గనుక వారు ఆ విన్నది చూసి తిరుగు ప్రయాణంలో చూసి ఆ చెట్టు ఏర్లతో సహా ఎండిపోయి ఉంటున్నది. ఆశ్చర్యపోయి ఉంటున్నాడు, బోధకుడా నువ్వు శపించిన చెట్టు ఎండిపోయి ఉంటున్నది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచండి అంతే.
మీరు దేవునిలో ఎదుగుతారు, దేవునిలో నువ్వు నీతి ఫలం ఫలిస్తారు, దేవునిలో ఆత్మఫలం ఫలిస్తారు. దేవుడు కోరుకుంటున్నారు అదండి, ఆయనలో ఆ ఫలం మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2వ వచనంలో మనం చూసినట్టే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసి వేయును. కనుక ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఈ విషయం చూసినట్లయితే, నాలో ఫలించని ప్రతి తీగను నేను నరికివేస్తాను, ఫలించని తీగను తీసివేస్తాను. ఇప్పుడు అదే చూస్తుంటున్నాం మనం. అక్కడ అంజూరపు చెట్టు ఫలించలేదు దేవునిలో కనుక అది శపిస్తే అది ఎండిపోయి ఉంటున్నది. యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 మనం చూస్తే, మనకు ఆయన ద్రాక్ష వల్ల ఉంటున్నాడు, తండ్రి వ్యవసాయకుడు అయి ఉంటున్నాడు. మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు, నాలో ఉండకపోతే మీరు ఫలించరు కనుక నేను ఆ యొక్క తీగలను తీసివేసి అగ్నిలో పడవేస్తానని చెప్తుంటున్నాడు. నాలో ఫలించు చెట్టును ఇంకా ఎక్కువ ఫలించుటకు పనికిరాని తీగలను తీసివేస్తానని చెప్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలిస్తుంటున్నప్పుడు అనేకులు మన గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మనల్ని హేళన చేస్తూ ఉంటారు, మనలను కించపరుస్తూ ఉంటారు, మనలను తక్కువ చేయాలని చూస్తారు. కానీ క్రీస్తులో మనం ఫలిస్తున్నాం కనుక మనం చింతించుకోవడము కాదు. ఇప్పుడు సేవలో ముందుకు సాగుతుంటున్నాం. ఇప్పుడు నాకు తెలియకుండా నా యొక్క సన్నిహితులే నాకు ఊరి పనవచ్చును, నా దగ్గర మంచిగా మాట్లాడవచ్చును, బయట వెళ్ళి నా గురించి వేరేగా మాట్లాడవచ్చును. ఇటు వారు ఉంటారు. ఇటు వారు మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు పక్కకు తీసివేస్తానని. ఇది గ్రహించాలా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఫలించిన ప్రతి తీగను తీసివేస్తానని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకనగా మత్తయి సువార్తలో చూసినట్లయితే 3:10లో ఈ విషయం గురించి చెప్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేయును. గొడ్డలి ఆ యొక్క వేరున ఉంచబడి ఉన్నది. దేవుళ్ళను ఫలించకపోతే ఫలమీయని చెట్టును నరికి వేస్తాడని చెప్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మన జీవితము ఏ విధంగా ఉంటున్నది? క్రీస్తులో మనం ఫలిస్తూ ఉంటున్నామా? క్రీస్తులో మనము ఫలభరితంగా ఉంటున్నామా? నీతి అనే ఫలము మనము ఫలిస్తున్నామా? సమాధానకరమైన జీవితం జీవిస్తూ ఉంటున్నామా? నీతి ఫలం అనగా సమాధానము చేయువాడు సమాధానం అందు విత్తబడతాడు, సమాధానం చేకూర్చువాడు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క ధన్యతలలో మనం చూస్తాం. సమాధానం చేయవారు ఎవరనగా దేవుని కుమారులు. అందుకొరకే యేసుక్రీస్తు తండ్రితో మనం సమాధానం చేసేటకు ఆయన ఈ లోకానికి శరీరధారి అయి ఇచ్చింటాడని, నీకు నాకు ఆ సమాధానాన్ని తండ్రితో కలిగించుంటున్నాడు, సహవాసం కలిగించున్నాడు. ఎన్నోసార్లు నేను ఈ విషయాన్ని చెప్తూ ఉంటున్నాను. ఎందుకొరకంటే ఇట్టి ధన్యకరమైన జీవితం మనకిచ్చి ఆయనలో ఫలించే కృపను మనకిచ్చుంటున్నాడు. ఈ దినాన క్రీస్తులో మనము ఏ విధంగా ఫలిస్తుంటున్నాం? ఆయన చూసినప్పుడు మన జీవితాలు ఆయనకు ఆనందమయంగా ఉంటున్నదా? ఈ యొక్క దేహము దేని కొరకు ఉంటున్నదండి? ఈ దేహము ఇప్పుడు ఇదిగో దేవుని యొక్క ఆలయముగా మనము కట్టబడుతున్నామా? ఆ యొక్క దేవుడు మనలో నివసించుటకు ఈ యొక్క దేవుని యొక్క ఆలయంగా మనం చేస్తుంటున్నాడు కనుక ఈ ఆలయం దేవుని కొరకు కట్టబడుతుంటున్నామా? మనలో ఫలించకపోతే దేవుడు ఈ యొక్క ఆలయంలో నివసించడండి. ఆయన నివసిస్తే ఆయనలో మనం ఫలిస్తాం. క్రీస్తు మనలో ఉన్నట్లయితే క్రీస్తులో మనం ఫలిస్తాము, లేకపోతే మనము ఫలించలేం. ఆడ 7వ వచనంలో చూసినట్లయితే చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నేను మీలోను మీరు నాలోను, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. మనం చాలా మటుకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా, క్రీస్తులో నిలవకుండా మనం ప్రార్థన చేస్తే అదంతా కూడా వ్యర్థమేనండి. సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే అది కూడా వ్యర్థంగా పోతుంటున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనము ఉన్నట్లయితే, ఆయన మాటలు మనలో నిలిచినట్లయితే మనం ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తుంటున్నాడు. అదే విషయం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టును ఎందుకొరకు యేసయ్య శపించినంటే, మనము పాత నిబంధనలు చూసే ఇర్మియా మీకా చెప్పిన రీతిగా ఆ యొక్క ఇశ్రాయేలీయులలో దేవుని యొక్క నీతి అనే ఫలము వారు ఫలించలేదు కనుకనే దేవుడు ఎంతో కాలం వరకు కృప చూపించుంటున్నాడు, వారికి అద్భుతాలు చేస్తున్నాడు.
ఆశ్చర్య క్రియలు చేసినాడు, అనేకమైన సూచక క్రియలు చేస్తుంటున్నాడు. కానీ వాళ్ళలో ఆయనను చేర్చుకోలేకపోయి ఉంటున్నారు. ఆయనను వారి హృదయంలోనికి తీసుకొని రాలేకపోయి ఉంటున్నారు. ఆయనలో వారు ఫలించలేదు కనుకనే యేసయ్య ఆకలిగా ఉన్నాడు, వచ్చి ఉంటున్నాడు. చూస్తే అది పచ్చగా ఉన్నది, పైకి మాత్రం భక్తి గలవారుగా ఉన్నారు, కానీ లోపల ఫలము లేకుండా ఉన్నారు. కనుకనే యేసయ్య ఏం చేసిందంటే ఆ యొక్క చెట్టును క్షేపించుంటున్నాడు. ఆ చెట్టు ఎండిపోయి ఉంటున్నది. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఏ విధంగా ఉంటున్నది? క్రీస్తులో ఫలభరితమైన జీవితం ఉంటున్నదా? మనం సమాధాన బంధము, ఆత్మ కలించి ఐక్యతను మనం కాపాడుకుంటున్నామా? అందరితో సమాధానంతో ఉంటున్నామా? సమాధాన పరచు సువార్తను దేవుడు మనకిచ్చిండు. సమాధానం లేకుండా మనం ఎంత ప్రకటించినా వ్యర్థమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో నీతి ఫలం మనం ఫలించాలని, క్రీస్తులో ఆత్మఫలం మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింపచేసి నడిపించును గాక. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు 10th క్లాస్ వారు ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిగ్రీ వారు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంతకుముందు ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి. వారి కొరకు ప్రార్థించుంటున్నారు. అనేకులు ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. మరి వారికి కూడా ఈ సమయం అందు చూస్తున్నట్లయితే నాతో పాటు ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నా పరలోక ప్రభువా, పరిశుద్ధుల నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క సమయం అందునైనా నీ యొక్క శ్రేష్టమైన దివ్య వర్తమానాన్ని మేము ధ్యానించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నువ్వు అంజూరపు చెట్టు చూస్తే అది పచ్చగా ఉన్నది, కానీ దానికి ఫలము లేదు నైనా. పైకి భక్తి గలవారుగా ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా చూస్తుంటున్నాం. వారిలో ఫలము లేడం వల్ల నువ్వు శపించుంటున్నావు. కనుక ఆ చెట్టు ఎండిపోయి ఉంటున్నది నైనా. మేము ధ్యానించుంటున్నాం. ఈ దినాన ప్రభు మా జీవితాలను పరీక్షించుకుంటాకు నైనా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, బిడ్డలు విన్న ప్రతి వారిలో నీ కార్యం జరిగించమని నీ సన్నిధానంలో నేను వేడుకుంటున్నాను. ఈ యొక్క వాక్యము వారి హృదయంలోనైనా నెరవేర్పు కలుగునుగాక రాజ్య. బిడ్డలు ఏకీభవిస్తుండగానైనా ఇదిగో తండ్రి 10th బిడ్డల కొరకు నైనా ఎగ్జామ్స్ రాస్తుంటున్నారు, డిగ్రీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుంటున్నారు నైనా. ఇంకను రాయబోతున్నా ఇదిగో తండ్రి మరి ఇంజనీరింగ్ స్టూడెంట్సే కానీ, ఎంబీబీఎస్ స్టూడెంట్సే కానీ, మరి ఏ అయితే కోర్సెస్లో వాళ్ళు ఉంటున్నారో నేను ఎగ్జామ్స్ రాయబోతున్నాను, ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానైనా. బిడ్డలకు మంచి జ్ఞానం దాయిత్యం అనుకుంటున్నాను. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తంలో అయినైనా వాటిలో నుండి నువ్వు ఇచ్చి దేవుడు కనుక బిడ్డలకు తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని, ఐక్యపాలను పెంచమని సంధానంలో వేడుకుంటున్నాను. చదివినదంతా కూడా ప్రభువా వారునైనా రహస్య కృపను బిడ్డలకు దయచేయండి. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ బిడ్డలకు సహాయతను అనుగ్రహింపచేసి బిడ్డలు అత్యధికమైన మార్కులతో తండ్రి వారునైనా మరి విజయం పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి. అయ్యా, ఈ దినాన విన్న ప్రతి బిడ్డని కృపలో ఎత్తి పట్టుకొని దీవించి ఆశించి కాపాడమని అడుకుంటూ, అయ్యా ఈ యొక్క స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. ఎందుకొరకంటే తండ్రి వారు వారి యొక్క పేరు వేయవద్దని చెప్పి ఉంటున్నారు కనుక రాజా, నీ యొక్క కృపల బిడ్డలను ఎత్తి పట్టుకొని నీ యొక్క మహిమ రాజ్య స్వార్థ నిమిత్తమై వారు పాలిభాగస్తులుగా ఈ పరిచర్యలో ఉన్నారు కనుక వారిని నీ కృపలో అత్యధికంగా ఆశీర్వదించి కాపాడమని అడుకుంటూ నీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తుతించుము, హల్లెలూయా, స్తుతించుము, హల్లెలూయా, స్తుతించుము, హల్లెలూయా. మా యేసు ప్రభువా, మహిమా ప్రభావా, బ్రతుకంతయు నిన్నే స్తుతించుము.